హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు నుండి మన ఛానల్లో మేఘ సందేశం సీరియల్ కూడా వస్తుందండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ఎపిసోడ్లో మేఘ సందేశం ఏం జరగబోతుందో తెలుసుకుందామండి. భూమి అన్న మాటలకు అపూర్వకి కోపం వచ్చి అలా గదిలో కూర్చొని కోపంగా తలుపేసుకొని ఉంటుంది. ఇక బయటేమో ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి వదిన అప్పటి నుండి బయటికి రాలేదు, ఏం చేసుకుంటుందో, ఆ అమ్మాయి అంత అవమానం చేసింది అని టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన సంయుక్త ఏం జరిగింది, ఎందుకు అందరూ అంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా భూమి వచ్చిన విషయాన్ని, తను అపూర్వని అన్న మాటలను అన్నింటినీ చెప్పేస్తారు. తను కోపంగా ఉంది, ఇప్పుడు తనను ఎవరు మాట్లాడి బయటికి తీసుకొస్తారు అని చెప్పేసి అందరూ ఒకరి మీద ఒకరు పెట్టుకుంటూ, అత్తయ్య పెద్దవారైనా మీరు వెళ్ళి ముందు ఉదయంతో మాట్లాడండి అని చెప్పేసి మేఘన చెప్తుంది. తర్వాత ఏమో ఆవిడ లోపలికి వెళ్ళి ఇక అపూర్వ కోపాన్ని చూసి, ఏం లేదా అపూర్వ, కర్టెన్లు గాలికి ఊగుతుంటే వచ్చాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. ఇక బయట ఉన్న వాళ్ళంతా ఏంటి అప్పుడే మాట్లాడారా, ఎలా ఉంది అత్తయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా చెప్పాను, కానీ తను వింటే కదా తను ససేమిరా బయటికి రానంటుంది అని చెప్పేసి అంటారు. ఇక అక్కడే ఉన్న తన చిన్న మనవరాలైతే, ఏంటి నువ్వు వెళ్ళిన ఈ టైంలోనే ఇన్ని మాటలు చెప్పావా అని చెప్పేసి అడిగితే, చెప్పే ఉంటాను అని చెప్పేసి కవర్ చేస్తుంది. తర్వాత మేఘన వెళ్తుంది అపూర్వని పిలవడానికి. కానీ అక్కడికి వెళ్ళి వదిన అని అనగానే తను చూసిన చూపుకి భయపడిపోయి, ఏం చెప్పాలని వచ్చానో మర్చిపోయాను వదిన, గుర్తు చేసుకుని మళ్ళీ వస్తాను అని చెప్పేసి అక్కడ నుండి బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసి ఇక పిల్లల దగ్గరేమో, ఏంటి మీరు మాట్లాడలేదా అంటే, అయ్యో నాకు భయం, వదిన చూడగానే నాకు భయమేసింది అని చెప్పేసి చెప్తుంది. తర్వాత ఏమో ఇక మేఘన తన భర్తని, ఏమండి ఇదంతా మీ వల్లే వచ్చింది, మీకోసమే ఆ అమ్మాయి వచ్చి వదిన్ని అన్ని మాటలంది, మీరే వెళ్ళి వదినతో మాట్లాడండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ని అందరూ కలిసి లోపలికి పంపిస్తారు. ఇక కృష్ణప్రసాద్ లోపలికి వెళ్ళగానే అపూర్వ కృష్ణప్రసాద్ని చూసి, ఎవరా అమ్మాయి, ఎందుకు వచ్చింది, ఎందుకు అంతలా మాట్లాడింది అని చెప్పేసి అడిగితే, ఇక కృష్ణప్రసాద్ ఏమో తను ఎవరో నాకు తెలీదు, ఎందుకు వచ్చిందో ఏంటో అంటే, అవునా తను మరి నీకోసమే వచ్చింది కదా అని అపూర్వ అడుగుతూ ఉంటే, నా కోసము వచ్చింది అంటున్నారు, కానీ తను ఎవరో ఎందుకు వచ్చిందో నాకు తెలీదు అని చెప్పేసి అంటే, నిజం నిర్ధారణ అయిన తర్వాత చెప్తాను నీ సంగతి అని చెప్పేసి అపూర్వ కోపంగా చూస్తుంది. దాంతో ఇక కృష్ణప్రసాద్ కూడా రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఇక అక్కడే ఉన్న సంయుక్త ఏమో టెన్షన్ పడిపోతూ, ఏంటి అమ్మ రాలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. తర్వాత ఏమో సంయుక్త గదిలోకి వెళ్ళి, అమ్మ ఈరోజు నీకు జరిగిన అవమానం మొత్తం తెలిసింది, ఆ పిల్ల ఇంటికి వచ్చి ఏమేం మాట్లాడిందో చెప్పారు, అసలు ఎవరా అమ్మాయి, ఎందుకు నిన్ను అలా మాట్లాడింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అపూర్వ అలా కోపంగా చూస్తూ ఉంటే, అమ్మ నేను నీకు మాట ఇస్తున్నాను, ఆ అమ్మాయి చేత నీకు సారీ చెప్పించే తీరుతాను, ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది ఇంటికి, నిన్నెందుకు అలా మాట్లాడిందో అన్నీ తెలుసుకుంటాను అని చెప్పేసి సంయుక్త వాళ్ళ అమ్మకి మాట ఇస్తుంది. ఇక అపూర్వ ఏమో, నువ్వు మొదటిసారి నాకు మాట ఇచ్చావు, చూస్తాను ఎంతవరకు మాట నిలబెట్టుకుంటావో అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇక తర్వాత ఏమో, అమ్మ బయట నువ్వు రాలేదని అందరూ టెన్షన్ పడిపోతున్నారు అని సంయుక్త అంటుంది. తర్వాత ఏమో శోభాచంద్ర కిందకు వచ్చి, ఏంటి అందరూ టెన్షన్ పడుతున్నారు, అపూర్వ ఎక్కడ, ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఇక అప్పుడే కృష్ణప్రసాద్ జరిగిన విషయం చెప్పబోతూ ఉంటే అపూర్వ వచ్చేసి, అందరూ నా కోసమే వెయిట్ చేస్తున్నారా, రండి భోంచేద్దాం, పిలిస్తే వచ్చేదాన్ని కదా అని చెప్పేసి అంటుంది. ఇక శోభాచంద్ర ఏమో, కృష్ణప్రసాద్ నువ్వేదో ఇందాక చెప్పబోతున్నావు అంటే, అదే అని ఈరోజు జరిగిన విషయాన్ని చెప్పకూడదు అని చెప్పేసి సైగ చేస్తూ ఉంటుంది అపూర్వ. తర్వాత ఏమో గగన్ భోజనానికి వస్తాడు. ఇక భూమి లేకపోవడంతో ఆ తైతక్కేది భోజనానికి పిలవలేదా అంటే, ఇక పూర్ణి ఏమో, లేదు తను ఆకలిగా లేదు అని చెప్పేసి రాలేదు అంటే, ఏంటి ఆకలిగా లేదా, ఎందుకు ఏమైనా తినిందా అని గగన్ అడుగుతాడు. ఇక అప్పుడే గగన్ వల్ల అమ్మగారేమో, నీ చేత తిట్లు తింది కదా అందుకే రాలేదు అని చెప్పేసి అంటే, ఇక గగను నేను వెళ్ళి తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే వాళ్ళ అమ్మగారేమో, ఇంకోసారి తిట్టకు, ఆ అమ్మాయి బాధపడుతుంది అని చెప్పేసి అంటే, సరే అమ్మ తిట్టను అని చెప్పేసి గగన్ వెళ్తాడు. తర్వాత ఏమో గగన్ భూమి దగ్గరికి వెళ్ళి, ఏంటి భోజనానికి రాలేదు అని చెప్పేసి అంటే, నాకు తినాలనిపించలేదు అని చెప్పేసి భూమి అంటుంది. తినాలి అని కూడా అనిపించదా అని చెప్పేసి గగన్ అంటే, అవును తిన్నాను కదా కడుపు నిండా, అవి చాలు అని చెప్పేసి భూమి వెటకారంగా మాట్లాడుతుంటే, ఓహో నువ్వు ఇంకా ఆ విషయాన్ని మర్చిపోలేదా,
ఇలాంటి సాకులన్నీ మా ఇంట్లో కుదరవు, వచ్చి భోజనం చేయాల్సిందే, భోజనం చేయకుండా ఉంటే నేను ఒప్పుకోను అని చెప్పేసి గగన్ అంటాడు. తర్వాత ఏమో భూమి, ముందు నువ్వు నాకు సారీ చెప్పు, అప్పుడు వస్తాను, లేదంటే ఇక్కడ నుండి అంగుళం కూడా కదలను అని చెప్పేసి అంటుంది. ఇక గగన్ అయితే, ఏంటి సారీ చెప్పాలా నీకా, నేను చెప్పను, ఏంటి నువ్వు ఇప్పుడు ఇక్కడ నుండి కదలాలి అంటే నీకోసం క్రెయిన్లు తీసుకురావాలా అని చెప్పేసి గగన్ అంటుంటే, ఇక భూమి ఏమో వెటకరంగా అవును తీసుకొస్తావా అని చెప్పేసి అడుగుతుంది. ఇక గగన్ అయితే, నిన్ను కదల్చడానికి క్రెయిన్లు ఎందుకు, ఇక్కడున్న నా చేతులు చాలు కదా క్రెయిన్ లాగా పనిచేస్తాయి అని చెప్పేసి చటుక్కున్న తనని లాక్కొని అలా చేతులతో ఎత్తుకొని వస్తుంటాడు. భూమి దించమని ఎంత గొడవ చేస్తున్నా తను వినిపించుకోడు. తర్వాత ఏమో అలా కిందకి దిగి వస్తూ ఉంటే ఇక గగన్ భూమిని ఎత్తుకొని రావడం చూసి వాళ్ళ అమ్మగారు షాక్ అయిపోయి, ఏంటే ఆ అమ్మాయిని పిలుచుకొని రమ్మని చెప్తే మీ అన్నయ్య ఎత్తుకొని వస్తున్నాడు అని చెప్పేసి పూర్ణిని అడుగుతుంది. ఇక పూర్ణి ఏమో, అవునమ్మా, అన్నయ్యేనా అసలు ఇలాంటి పని చేసింది, అమ్మాయిలే ముట్టుకొని అన్నయ్య, అది కూడా భూమిని ఎత్తుకొని వస్తున్నాడా అని చెప్పేసి ఇద్దరు షాక్ అయిపోయి ఉంటారు. తర్వాత ఏమో గగన్ భూమిని చైర్లో కూర్చోబెట్టి తిను అని చెప్పేసి అంటే, నువ్వు చెప్తే తినాలా ఏంటి, నేను తినను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. ఇక పూర్ణి ఏమో, భూమి మా అన్నయ్య ఎత్తుకొని వచ్చి బతిమలాడుతున్నాడు కదా అని ఎక్కువ చేయకే, ఇలా చేసిన ఇద్దరు ముగ్గురికి నడుములు విరిగి హాస్పిటల్ పాలయ్యారు, మా అన్నయ్యకి అప్పుడప్పుడు ఓ రాక్షసుడు వచ్చి అలా వీకెండ్ పార్టీలాగా వెళ్ళిపోతూ ఉంటాడు, నువ్వు ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని తిను అని చెప్పేసి పూర్ణి చెప్తుంటే ఇక భూమి ఏమో, అదేంటి మీ అన్నయ్యలో ఇలాంటి వాడు కూడా ఉన్నాడా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును ఉన్నాడు, అదే కదా చెప్తున్నాను, నోరు మూసుకొని సైలెంట్గా తిను అని చెప్పేసి తింటూ ఉంటారు. తర్వాత ఏమో పూర్వి, అన్నయ్య రేపు డ్రెస్ కొనుక్కోవాలి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని అడుగుతుంది. ఇక గగన్ ఏమో, ఎందుకమ్మా మొన్నే కదా షాపింగ్ చేసామని చెప్పేసి అంటే, రేపు కాలేజీలో వెస్ట్రన్ డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది, నేను పార్టిసిపేట్ చేస్తా అని నేమ్ ఇచ్చాను అన్నయ్య, మాట కూడా ఇచ్చాను వాళ్ళకి, చేయకపోతే పరువు పోతుంది అని చెప్పేసి పూర్ణి అంటే ఇక గగన్ ఏమో, వెస్ట్రన్ డ్యాన్స్ కాదమ్మా, నువ్వు నేర్చుకున్నది కూచిపూడి కదా, ఆ డ్యాన్సే చెయ్యి, అదే బాగుంటుంది అంటే ఇక పూర్ణి ఏమో వాదిస్తూ ఉంటుంది. నేను పేరు ఇచ్చాను అన్నయ్య, మళ్ళీ మార్చుకోరు అని చెప్పేసి అంటే గగను, మార్చుకుంటారమ్మా మాట్లాడితే అని చెప్తాడు. ఇక తర్వాత ఏమో భూమికి, భూమి రేపు నువ్వు కూడా తనతో పాటు కాలేజీకి వెళ్ళి తను క్లాసికల్ డ్యాన్స్ బాగా పర్ఫామ్ చేసేలాగా తనకి ఏదైనా ట్రైనింగ్ కావాలంటే ఇవ్వు అని చెప్పేసి చెప్తాడు. తర్వాతేమో సంయుక్త వాళ్ళు కాలేజీకి వస్తారు. ఇక అప్పుడే వాళ్ళు మాటల్లో మన పూర్వి కూడా డ్యాన్స్ చేస్తుంది అని చెప్పేసి మేఘన చిన్న కూతురు చెప్తూ ఉంటే ఇక సంయుక్త ఏమో, ఏంటి మన అని కలుపుతున్నావు అని చెప్పేసి అంటుంది. అదేం లేదా అక్క, తను మన వాళ్ళే కదా అని చెప్పేసి అంటే, మన అత్తయ్య కాని వాళ్ళు మనకెలా అయిన వాళ్ళు అవుతారు అంటే ఇక మేఘన చిన్న కూతురేమో, అయిన వాళ్ళను కాదనుకొని పరాయి వాళ్ళను దగ్గరగా చూసుకోవడం అత్తయ్యకి అలవాటే కదా అని చెప్పేసి అంటే ఇక సంయుక్త ఏమో, మా మామని ఇన్సల్ట్ చేస్తున్నావు అంటే, లేదు అత్తయ్య అలవాట్ల గురించి చెప్తున్నా అని చెప్పేసి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే ఇక గగన్ చెల్లి పూర్ణి రావడంతో పూర్ణి పక్కనే ఉన్న భూమిని చూసి, మేఘన పెద్ద కూతురు ఇది సంయుక్త నిన్న అత్తయ్యను అవమానించింది, అదిగో ఆ అమ్మాయే అని చెప్పేసి భూమిని చూపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడెప్పుడు నా కంట పడుతుందా అని చూస్తున్నాను, కరెక్ట్ టైంకి నా కంట పడింది, ఈరోజు దీని పని అయిపోయింది, మా అమ్మని ఇన్సల్ట్ చేస్తుందా అని చెప్పేసి సంయుక్త కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.